కట్కం మహేష్ యాదవ్ గారు యాదవ్ సంఘం అధ్యక్షులు, మొహమ్మద్ చాంద్ బాషా గారు ముస్లిం మైనారిటీ అధ్యక్షులు, అట్లాగే కాంగ్రెస్ సీనియర్ లీడర్ శనిగరపు ఆగయ్య గారు కుమార్ సంఘం అధ్యక్షులు, డోలి ఎల్లం గారు కమ్మపుత్ర సంఘం అధ్యక్షులు, చిప్పలపల్లి రాజురెడ్డి గారు రెడ్డి సంఘం రైతు మిత్ర కార్యవర్గ సభ్యులు, వారితో పాటు వివిధ సంఘాల నాయకులు అందరూ జాయిన్ అవుతా ఉన్నారు. తుర్కపల్లి నుంచి కూడా మరి అక్కడ డాక్టర్ అంకని ఎల్లం గారు, అట్లాగే గంగాడి బాలరెడ్డి గారికి మిగతా మిత్రులు కూడా చాలా మంది బీజేపీ కాంగ్రెస్ నుంచి చేరుతా ఉన్నారు. వారు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే ప్రజల మధ్యలో రోజు తిరుగుతున్నది మీరు, ప్రజల మాటలు రోజు వింటున్నది మీరు. రైతులు ఏమనుకుంటున్నారు, యువకులు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు, వృద్ధులు ఏమనుకుంటున్నారు నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకు అంటే ప్రతిరోజు తెల్లారు లేస్తే గ్రామాల్లో ఉండేది మీరు, తెల్లారు లేస్తే అందరితో కలివిడిగా తిరిగేది మీరు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా రైతులు అనుకుంటున్న మాట ఒకటే, మార్చి 9వ తారీఖు 9వ మార్చి కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు బ్రహ్మాండంగా డిసెంబర్లో పడుతుంది, నాట్లు వేసే టైం పడుతుంది, కోతల టైంకి వచ్చింది. ఇంకొక 15 రోజులైతే కోతలు మొదలైంది. పడ్డదా రైతు బంధు? కేసీఆర్ గారు అందుకే చెప్పిండు, మోసపోతే మోసపడతాం, ఆలోచించుకోండి, జాగ్రత్త కొట్టండి అని చెప్పాడు. ఇలా రాష్ట్రం మొత్తం రైతులందరూ ఒకటే మాట్లాడుకుంటున్నారు. రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చింది. ఆ పథకం పేరైతే వెక్కారా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు, రాహుల్ బంధు అంటే ఎక్కేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒకటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు కొట్టి, ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు కొట్టి ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీటు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి రాహుల్ గాంధీ పైసలు పంపబడ్డాయట. అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. ఆయనకు తెలుసు రైతులకు ఓట్లు వేయించుకున్నాడు, అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ఇక 5 ఏళ్ళు ఆ సీట్లో కూర్చోవాలంటే ఏం చేయాలంటే రాహుల్ గాంధీ గారికి సామంతరాజు లెక్క ఢిల్లీ గద్దెకు కప్పం కడతా ఉన్నారు. మరి ఆ కప్పం కట్టాలంటే ఏం చేయాలి? పేదవాళ్ళ భూములు గుంజుకోవాలి. భూములు గుంజుకొని ఆ భూములు అర్రాసి పెట్టి పేదల ఇల్లు కూలబెట్టి, చూస్తున్నారు కదా ఎన్ని ఇల్లు కూలబెట్టినాం మన ఖమ్మంలో కూలబెట్టి 1000 ఇల్లు ఒకటే కదా. 12 ఏళ్ళ కిందట పైసా కూడబెట్టి గరీబులు కట్టుకుంటే వాళ్ళకు శత్రు దేశం మీదకి దండయాత్రకు పోయినట్టు 1000 మంది పోలీసులు, 3000 మంది పోలీసులు తెల్లారి 3 గంటలకు పోయి ఆ మొత్తం ఇళ్ళను నీలమట్టం చేసి ఒక బాంబు పడితే కదా ఎట్లయితే మొత్తం ఎక్కడికెక్కడ శిథిలమైపోతుందో ఖమ్మం పక్కన ఉండే వెలుగుమట్ల అనే ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో చిన్నాభిన్నం చేసి పేదల జీవితాల్ని రోడ్డున పాడించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ఖమ్మంలోనే కాదు, మహబూబ్ నగర్ పట్టణంలో అక్కడ మరి దివ్యాంగులు, వికలాంగులు పాపం వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కలిసి కాలు చక్కగా లేని వాళ్ళు, చేయి చక్కగా లేని వాళ్ళు, కళ్ళు కనబడిన వాళ్ళు, చెవులు వినబడిన వాళ్ళు అందరు కలిసి వాళ్ళు కొన్ని ఇల్లు కట్టుకుంటే 150-200 ఇల్లు కట్టుకుంటే వాటిని కూడా కూలగొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా నిన్న సుద్దులు చెప్తున్నాడు, నేను చూసిన ఏదో బఫర్లో ఉండద్దు, ఇళ్ళ ఉండద్దు, అందులో ఉండద్దు, ఉంటే ఊకోను పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మీరు దయచేసి జాగ్రత్తగా ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారి సొంత ఇల్లు ఆయన నియోజకవర్గం కొడకల్లో కోస్కి అనే ఊళ్ళో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఆ కోస్కి అనే ఊళ్ళే ఆయన ఇల్లు ఎక్కడుందో ఎక్కాను మీకు? ఆయన ఇల్లు ఉన్నది రెడ్డికుంట అనే జాగ్రత్త. ఆ ఏరియా పేరు రెడ్డికుంట. ఆయన కట్టుకున్నది కూడా తాలాబులనే కట్టుకున్నాడు, చెరువులే కట్టుకున్నాడు, చెరువు లోపలనే కట్టుకున్నాడు. కానీ అది కూడా ఉంటాడు, దాన్ని ఎవరు ముట్టద్దట. ఇక్కడ ముఖ్యమంత్రి కదా, ముడితే ఊరుకున్నాడా? అధికారుల ఉద్యోగాలు ఊస్ట్ అయిపోతాయి, అది ముట్టరట. ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు దుర్గం చెరువు హైదరాబాద్ లో, అది కూడా శిఖంలోనే ఉంటుంది. దాన్ని ఎవరు ముట్టాడు? అది బఫర్ జోన్లు, శిఖంలు ఇవన్నీ గరిబోలకే తప్ప పెద్దోళ్ళకు ఉన్నాయి. మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి
ఆయన కూడా శిఖరాలే ఉన్నది. హుస్సేన్ సాగర్ ఉస్మాన్ సాగర్ దాన్ని కూడా ఉంటాడు. డాక్టర్ వివేక్ మంత్రి ఆయన కూడా అలానే ఉన్నది శిఖంలో, దాన్ని కూడా ఉంటాడు. పట్నం మహేందర్ రెడ్డి చెరువు మధ్యలో పెట్టి గెస్ట్ హౌస్ దాన్ని ఉంటే దమ్మెవరికి లేదు. కానీ గరీబ్ ఇల్లు మాత్రం కొద్దిగా ఇటు అటున్నా పోవాలి, బుల్డోజర్ తీసుకుపోవాలి, కూరగొట్టాలి, ఎవరిని చెప్పుకుంటూ చెప్పుకోపో అని చెప్పి మెడలు బట్టి నువ్వు కథలు భార్యాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూడా కొట్టుదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబుని మెడలు బట్టి నూకేస్తుందేనా? ఆలోచన చేయండి. నువ్వు ఏం చెప్పొచ్చినావు అధికారులకు? ఎన్ని మాటలు చెప్పినావు? 6 గ్యారెంటీలను 100 రోజుల్లో చేస్తాను. 100 రోజుల దగ్గర 1000 రోజులకు వచ్చింది. 1000 రోజులు దగ్గర పట్టే ఇంకొక 100 రోజులు 150 రోజులు అయితే 1000 రోజులు దగ్గర పట్టాయి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పిన పెద్ద మనిషి, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఒక్కటని అమలు చేసిందా? ఒకటే ఒకటి ఏం చేసేవారు? అయ్యి అంటే ఒకటే ఫ్రీ బస్ పెట్టలేదా? ఇక ఈ ఫ్రీ బస్ కాదు మీకు తెలిసినట్టే వాళ్ళు ఆడవాళ్ళకి ఫ్రీ అంటే మొగలకు డబుల్ టికెట్. ఏం కావాలి? ఇట్లా ఆడవాళ్ళు ఉంటారు, మొగలు ఉంటారు. ఆడవాళ్ళకి ఫ్రీ అట, మొగలకు డబుల్ టికెట్ అట. ఇదివరకు మహిళలు ఎక్కితే కనీసం గౌరవించేవాడు సీట్ టికెట్ సీట్ ఎక్కుతాయి. ఇప్పుడు ఉన్నది ఆ పరిస్థితి. ఆ ఉన్న సీట్ల కోసమే కొట్లాడుతున్నాడు, గుద్దుతున్నాడు. ఆ పరిస్థితి వచ్చింది ఫ్రీ బస్సు స్కీమ్. ఫ్రీ బస్సు మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ రకంగా ప్రజలను మోసం చేసి ఎన్ని మాటలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక ఓడమల్లన్న అన్నట్టు మొత్తం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శటకోపం పెట్టి పంగనామా పెట్టి మోసం చేసి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహారం చేస్తా ఉన్నారు. రైతులకు చెప్పిండు, ఆ రోజు అధికారంలో ఏం చెప్పిండు? 3వ పంట కూడా రైతు బంధు చేయాలన్నాడు. సంవత్సరంలో 2 పంటలు కాదు 3 పంటలు పండించలో కూడా ఉంటారు. మరి 3వ పంటకు ఏమో కేసీఆర్ అని చెప్పి పెద్ద డైలాగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా 3వ పంట కాదు, 3వ నెల వచ్చినా నాటేసినాక 3వ నెల వచ్చినా ఇంతవరకు కనీసం రైతు బంధు వేయలేని ముఖం లేనోడు ముఖ్యమంత్రి 3వ పంటకు కూడా వేయాలని చెప్పి అపోజిషన్ ఉన్నప్పుడు అడ్డప్పుడు మాట్లాడి యాద తెచ్చుకోండి. మీరు ఏం మాట్లాడి? నవంబర్ లో తీసుకుంటే 10,000 వస్తుంది, డిసెంబర్ లో మేము రామని తీసుకుంటే 15,000 ఇస్తా, నేను అధికారంలోకి ఎక్కిన మరుక్షణమే 15,000 రూపాయలు నీకు ఇస్తా అని చెప్పిండు. రాహుల్ గాంధీ తోడన్నాడు, సోనియమ్మ మీద ఒట్టన్నాడు, చచ్చిపోయిన ఇందిరాగాంధీ తోడన్నాడు, అందరి మీద ఓట్లు పెట్టుకున్నాడు, డబ్బాల ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత ఇంతవరకు పత్తాలు లేడు. కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తే కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం మీద నేను దాని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాను, మీదికెళ్ళి 1,00,000 మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాను. ఎంత అయింది? 1,00,000 తులం బంగారం ఎంత అయింది ఇప్పుడు? 1,66,000. 1,66,000. నేను అప్పుడే చెప్పిన 6 వెంగవాడు వీళ్ళు బంగారం ఇసుకోలు కాదు, మెడల పుస్తల తాడు ఎక్కువపోయే దొంగలు వీళ్ళు నమ్మకుండా ఏం చెప్పిన సరే మనలు 6 నన్ను మీరు ఏం లాడలు కాంగ్రెస్ ఇప్పుడు ఏమైనా వచ్చిందా? తులం బంగారం వల్ల కన్నా తులం బంగారం కాదు, తులం ఇనుముడి ఉన్నాయి ఎత్తుకపోతారు తప్ప ఇచ్చే రకం కాదు. రైతులకు బోనస్ ఇస్తా అన్నాడు. బోనస్ పంటకు 500 బోనస్ అన్నాడు. పడ్డాయా బోనస్? బోనస్ లేదు, రుణమాఫీ లేదు, ఇంకా సిగ్గు కూడా లేదు కాంగ్రెస్ లో. నేను చెప్తున్నాను ముఖ్యమంత్రి, నేను రుణమాఫీ చేసినా అనుకుంటున్నా, నేను రైతు బంధు చేసినా అనుకుంటున్నా, చేసిందో లేదో నాకు తెలియదు, పడ్డదో లేదో నాకు తెలియదు. కానీ క్రికెట్ నువ్వు మా ముఖ్యమంత్రి వాళ్ళు లేకపోతే ఏది మరి నువ్వు రైతు బంధు అయితే నీకు తెలియదు, రుణమాఫీ జరిగిందో లేదో నీకు తెలియదు. హైదరాబాద్ లో దోమలు బాగా పెరిగిపోయి మున్సిపల్ మంత్రి కూడా నువ్వే కదా, దోమలు పెరిగితే ఆటోలలో చెత్త తీస్తలేరని ముఖ్యమంత్రి బాధ చెప్పుకుంటున్నాడు మైక్ లో. ముఖ్యమంత్రి నువ్వు గట్లా మాట్లాడచ్చునా? ఏం మాట్లాడచ్చు? ఒక్కడే సక్కగా మాట్లాడదా? నీ నోటికి వచ్చి ఒక్క మాటకు విలువ ఉన్నదా? గరీబ్ వాళ్ళ ఇళ్ళ మీద వాడి కులగొట్టుడే కాకుండా నేను చెప్తున్నాడు ముఖ్యమంత్రి, నేను ఈ చెరలో ఉన్న ఈ చెర్ల పూట ఉన్న కొన్ని బిల్డింగ్లను బ్లాక్ చేసిన, వాటి రిజిస్ట్రేషన్ బంద్ చేయించిన, వాటి ఇప్పుడు వాల్యూ 0 ఉన్నది, 0 వాల్యూ అయిపోయింది. అది మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 0 వాల్యూ అయింది ఆ బిల్డింగ్లకు అపార్ట్మెంట్లకు కాదు, 0 వాల్యూ అయింది ముఖ్యమంత్రి మాటకు, నీ ముఖానికి 0 వాల్యూ ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నది. నేను ఎవరు నమ్మలేడు, ఈ రాష్ట్రంలో ఒక్క మనిషి కూడా నమ్మలేడు. నువ్వే కదా చెప్తివి 2,500 రూపాయలు ఇస్తాను మహిళలందరికీ.
18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలందరికీ 2500 నెలకి ఇస్తాను. మరి 27 నెలలు అయిపోయాయి, 27 నెలలు అయిపోయింది. మరి ఇప్పటికి ఒక్క పైసా ఇచ్చినావా? ఒక్క ఆడపిల్లకి ఇచ్చినావా? 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు మన రాష్ట్రంలో 1,68,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తాను. ఎప్పుడు స్టార్ట్ అయితే మహాలక్ష్మి పథకం, ఎప్పుడు పడతాయి 2,500. కోడళ్ళకేమో 2,500 అన్నాడు. అత్తలకి ఎంత అని చెప్పి 4,000 ఇస్తాను. అత్తలకు 4,000, కోడలకు 2,500. కేసీఆర్ ఒక అత్తకి ఇస్తున్నాడు, లేకపోతే ఆ ఇంట్లో ఉండే తాతకి ఇస్తున్నాడు, ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒక్కరికే ఇస్తున్నాడు. నేను ఇద్దరికి ఇస్తా, ఇద్దరికి కూడా ఇస్తా అని చెప్పి ఒక్కరికని ఇచ్చినావా? కనీసం 19 లక్షల మంది ఇవాళ పెన్షన్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళు తల్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడికి వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇస్తలేడు. మీకెళ్ళి ఉపన్యాసాలు చెప్తున్నాడు మనకు చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయి. మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, ఆర్థిక కష్టాలు ఉన్న మాట నిజమే అయితే మీకు మెతుకు లేదు, మీసాలకు సంపేగన పెట్టినట్టు పెట్టుకోడు. మిగతాకు మెతుకు లేదట, మీసాలకు మాత్రం సంపేగన కావాలి. మరి నువ్వే చెప్పబడుతుంది ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అని. మరి నీ ముఖానికి ఆ 1,00,000 కోట్లతో మూసి సుధీకరణ ఎవరు చేయమనండి? నీకు మూసి సుధీకరణ నీకు నోట్లేసిందా? 6 గ్యారెంటీలను కళ్ళబొల్లి కబుర్లు చెప్తే 10,000 కాదు 17,000 ఇస్తాను రైతులకు చెప్తే, నెలకు 2,40,000 రూపాయలు మహిళలకు ఇస్తానని చెప్తే, ముసలిలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్తే, యువకులకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పి ఈ రాహుల్ గాంధీ చెప్తే, ఒక్కొక్క చదువుకునే పిల్లగానికి విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు ఇస్తానని చెప్తే, చదువుకునే ఆడపిల్లలకు బ్రహ్మాండంగా స్కూటీలు ఇస్తానని చెప్తే, ఇవన్నీ నమ్మి 10 ఏళ్ళు కేసీఆర్ చూసినాం కదా, ఒకసారి వీళ్ళని చూద్దాం ఏంది అని చూసిన బాబాకి ఏమైంది అంటే, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని చెప్పి అలా ఇల్లు కొడుతుంటే లొల్లి పెడుతున్నారు. అందుకే కేసీఆర్ గారు మనం చెప్పిండు, కర్తేమో వానికి ఇసిరి, యుద్ధమేమో నన్ను చేయమని బట్టి యాడికెళ్ళి చేయాలి నేను అని కేసీఆర్ గారు ఇలా చెప్తా ఉన్నారు. అందుకే ఆలోచించుకొని ఓటేయాలి. ఎవరు మనకు మంచి చేసిన నాయకుడు, ఎవరు రాష్ట్రం తెచ్చిన నాయకుడు, ఎవరు రాష్ట్రం రాకుండా తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని పోయిన నాయకుడు, ఎవరు ఆనాడు తెలంగాణ కోసం సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు. ఈ ఆలోచనలన్నీ మనకుంటే మనం కరెక్ట్ గా ఆలోచిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే మాత్రం న్యాయం జరగదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు, రైతులు ముఖ్యంగా తీరని కోపంలో తీరని దుఃఖంలో ఉన్నారు. రుణమాఫీ కాలే, రైతు బంధు పడది, కరెంట్ కేసీఆర్ మంచిగా వస్తుండే కరెంట్ కూడా దిక్కు లేదు, బోనస్ రాదు, టైం పంటలు కొనరు, ఆగమాగం అయిపోయింది ఈ రాష్ట్రంలోని రైతాంగం పరిస్థితి. అందుకే నేను అంటున్నా ముఖ్యమంత్రి గారు, రైతు బంధు మీద దృష్టి పెట్టు, రాహుల్ బంధు మీద కాదు. ఈ సీటు మంచిగా ఉంటుంది ఏం కాదు, ఎందుకంటే మీ పార్టీలో ఏం లేదు ఆ విషయం అందరికీ. నీలాగా దోపిడీ చేయగలిగే శక్తి, నీలాగా ఢిల్లీకి కప్పం కట్టగలిగే శక్తి ఇంకో కాంగ్రెస్ నాయకుడికి లేదు. సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చే శక్తి నీకు మాత్రమే ఉంది. ఆ దోపిడీ చేసే ఆర్ట్ నీకు మాత్రమే ఉంది. కాబట్టి నీ కుర్చీకి వచ్చిన గంటమే లేదు. ఇప్పటికైనా నువ్వు మున్సిపల్ ఎన్నికల్లో మాటిచ్చినావు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చెప్పిండు, మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే తెల్లారో మర్నాడో 9,000 కోట్ల రైతు బంధు వేస్తా అని చెప్పిండు. ఎప్పుడు? ఫిబ్రవరి 10వ తారీఖు, ఫిబ్రవరి 9వ తారీఖు చెప్పిండు. ఎలక్షన్ అయిపోయి నెల అయినా కూడా ఇప్పటి వరకు 9,000 కోట్ల రైతు బంధు పత్తా లేదు. ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన 6 గ్యారెంటీలు, మీరు ఇచ్చిన పేదలకు ఇచ్చిన కార్యక్రమాలు, బీసీలకు చెప్పినాం, బలహీన వర్గాలు 1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్నాం, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతాను. మరి 3వ బడ్జెట్ ఈ ప్రభుత్వం పెట్టబోతా ఉంది. రాష్ట్రంలో బీసీలందరూ చూస్తున్నారు, పెడతావా లేదా? పోయిన 2 సార్లు ఎగ్గొట్టినాం. సంవత్సరానికి 20,000 కోట్లని 2 బడ్జెట్లు కలిపి కూడా ఇప్పటి వరకు 20,000 కోట్ల బడ్జెట్ పెట్టలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఈ బడ్జెట్ లోనన్నా 16వ తారీఖు నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ లోనన్నా ఖచ్చితంగా బీసీలకు 20,000 కోట్లు పెట్టవా లేదా అని చెప్పి రాష్ట్రంలోని ప్రతి బీసీ బిడ్డని తెలుస్తున్నాడు. దళితులకు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దళిత బంధువు అనే పథకం తీసుకొస్తే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి
కాదు ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు ఏ పాటిది, మేము 12 లక్షలు ఇస్తాం, ఆయన దళిత బంధు ఇస్తే మేము అంబేద్కర్ అభయహస్తం ఇస్తాం అని డైలాగులు కొట్టింది. ఒక్క మనిషి కన్నా ఈ రాష్ట్రంలో 12 రూపాయలు పడ్డాయా, 12 పైసలు పడ్డాయా, 12 రూపాయలు వచ్చినాయా కాంగ్రెస్ వచ్చినాక? అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలోని దళిత గిరిజన బిడ్డలు నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అంబేద్కర్ అభయహస్తం, నువ్వు ఎప్పుడు ఇస్తావు 12 లక్షలు అని చెప్పి రాష్ట్రంలోని మొత్తం దళిత బిడ్డలు చూస్తా ఉన్నారు. మా మహిళా తల్లులు చూస్తున్నారు. 2500 రూపాయలు ఈ బడ్జెట్ లో పెట్టడా 100 రోజులు అన్నాడు, 1000 రోజులు దగ్గర పడ్డది, ఇప్పుడన్నా పెట్టడా అని చెప్పి రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ చూస్తా ఉన్నారు. 4000 పెన్షన్లు 100 రోజుల్లో ఇస్తా అని చెప్పినావు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పెంచిండు, నువ్వెందుకు పెంచామని చెప్పి ఈ రాష్ట్రంలోని 40 లక్షల మంది వృద్ధులు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మాకెప్పటి నుంచి వస్తుంది 4000 పెన్షన్, 100 రోజులు అన్నాడు, 1000 రోజులు అయిపోయాయని చెప్పి మరి రాష్ట్రంలోని వృద్ధులు పెద్ద మనుషులందరూ చూస్తా ఉన్నారు. రైతులు ఎదురు చూస్తున్నారు. రాహుల్ బంధు పెట్టిండు, మరి 1000 కోట్లు రైతు బంధు చేస్తాడా వేయడా, మళ్ళీ లేకపోతే మూడోసారి రెక్కొడతాడా ఈ దుర్మార్గుడు అని రాష్ట్రంలో రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే నేను అనేది 2 లక్షల ఉద్యోగాలను మొదటి సంవత్సరంలో 2.5 ఏళ్ళైంది, ఇప్పటి వరకు కనీసం 10,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు 2 లక్షలు అని చెప్పి నమ్మబలికిండు. రాహుల్ గాంధీ గారు స్వయంగా అశోక్ నగర్కి వచ్చిండు, కానీ ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు దాటలే. రాష్ట్రంలోని తమ్ముళ్ళు, రాష్ట్రంలోని చెల్లెలు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు వస్తాయి నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు, ఎక్కడ పోయింది నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండర్ అని చెప్పి రాష్ట్రంలోని తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. దయచేసి నేను ప్రభుత్వాన్ని కొడతా ఉన్నాను, ఏ ఎన్నికలు లేవు, ఇప్పుడే ఏ ఎన్నికలు లేవు కాబట్టి ఆలోచించి ఇప్పుడైనా బడ్జెట్ లో వెంటనే కేటాయింపు చేయండి, చేసి మీరు హామీలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ ఇంకొక మాట చెప్పి 6 గ్యారెంటీలకు మొట్టమొదటి క్యాబినెట్ లోనే చట్టబద్ధత కల్పిస్తాం. చట్టబద్ధత అంటే ఎరికేనా, చట్టం చేస్తామన్నాడు. చట్టం చేసినట్టు ఏంటి, ప్రభుత్వం విధిగా పెట్టాల్సింది. ఇప్పుడు ఎస్సీలకు SC/ST సబ్ ప్లాన్ ఉంటుంది. SC/ST సబ్ ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా జనాభా గణాంకలో ఎస్సీలకు ఎస్టీలకు పైసలు ఖర్చు పెట్టాలి. 15% ఎస్సీలకు 10%